హలో అండి, వెల్కమ్ టు స్వర్ణ దివిడల్ క్లాస్. ఇవాళ మనం క్లాత్తో అందమైన ఫ్లవర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి రెక్టాంగిల్ షేప్లో మనమైతే క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. అలా కట్ చేసిందని ఒక్కొక్కటిగా మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దాన్ని అయితే మనం వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తామండి. అలా ఫోల్డ్ చేసిన దాన్ని మనమైతే మధ్యలోకి కరెక్ట్గా సెంటర్లోనే మనం స్ట్రింగ్ అయితే తీసుకొని ముడి వేసేయాలండి. ఆ స్ట్రింగ్కి మధ్యలో ఫిట్గా ఉండేలా ముడి వేసుకోవాలండి. అప్పుడైతేనే మన ఫ్లవర్ అనేది చక్కగా వస్తుంది. సో మనం ఫిట్గా చేయలేదనుకోండి, ఫ్లవర్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి, చాలా చూడ్డానికి బాగోదనమాట. సో ఇలా మనం ఫిట్గా చుట్టుకున్నట్టయితే మనకి ఫ్లవర్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడైతే మనం ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క క్లాత్ పీస్ని పైకి అంటూ ఉండాలండి. అలా లాగి అన్నప్పుడు మనకు అది అందమైన పువ్వులాగైతే తయారైపోతుందండి. చివరికి చూడండి, మన వీడియోలో అయితే చూపిస్తున్నాం కదా, ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా పైకి అనాలండి, కింద నుంచి పైకి అనాలి. ఓకేనా అండి? సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అండ్ ఇలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇలాగే మన టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో ఇప్పుడైతే మనకి లాస్ట్కి వచ్చేస్తుంది. మనకి ఫ్లవర్ అయితే కూడా చాలా అందంగా తయారైపోతుందండి. ఇలా చేసి మనం టేబుల్ పైన ఒక ఫ్లవర్ వాజ్లో పెడితే చాలా అందంగా అయితే ఉంటుందండి. మన ఇంటికి ఒక న్యూ లుక్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుందండి. సో ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ ఇలా చేయండి. థ్యాంక్ యూ.